చెలియా నిన్నే తలచి తడిసి. హలో ఫ్రెండ్స్, చూశారు కదా వీడియో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇలాగే మీ ఫోటోలు కానీ మీకు నచ్చిన వారి ఫోటోలు కానీ పెట్టి వీడియో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఫుల్ సాంగ్తో ఉంది, అక్కడ చూడండి. వీడియో కావాల్సిన మెటీరియల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. ఎక్కువ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీద ట్యాప్ చేయండి. 16:9 రేషియో తీసుకోండి. క్రియేట్ మీద ట్యాప్ చేయండి. ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చాను మీకు, దాన్ని తీసుకోండి. మీరు ఇక్కడ ప్యాన్ అండ్ జూమ్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈక్వల్ సింబల్ మీద ట్యాప్ చేయండి. వీటిని ఇట్లా 2 ఏళ్ళతో ఇట్లా ఫుల్ స్క్రీన్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. దీన్ని ఒక 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇమేజ్ను రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. రిబ్బన్ స్టైల్లో ఒకటి పిఎన్జీ ఉంటుంది, అది తీసుకోండి. దాన్ని ఇట్లా పెద్ద చేయండి, సెంటర్లో ఉంచండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరు ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో తీసుకోండి ఒకటి. వెనక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిందే ఉండాలి ఇది, లేకుంటే ఇక్కడ మనకు వెళ్తే ఇక్కడ మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేస్తే నార్మల్ ఫోటో అయినా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇక్కడ రౌండ్ షేప్ పిఎన్జీ ఇచ్చాను, తీసుకోండి. దాన్ని కొద్దిగా చిన్న చేసి ఇటు సైడ్ ఉంచేయండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేయండి. కొద్దిగా ఇట్లా ముందుకు జరపండి. ఇక్కడ రౌండ్ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇది మన వీడియో చివరి వరకు ఉంచి ఇట్లా రౌండ్ చేసి వదిలేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. ఇక్కడ క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళండి. ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ రౌండ్ చేయండి. ఇది బ్యాక్ వచ్చేసేయండి. కొద్దిగా చిన్న చేయండి. ఇక్కడ సెంటర్లో ఉంచేయండి. ఈ ఫోటోను స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఒక గ్రాస్ పిఎన్జీ ఇచ్చాను, తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. కింద కొద్దిగా క్రాప్ చేయండి. ఈ పిఎన్జీని పెద్ద చేయండి. ఇక్కడ స్టార్టింగ్లో ఉంచండి. ఈ పిఎన్జీని స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసేయండి. కొద్దిగా ముందుకు జరపండి. ఇదే ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ చివరికి రెడ్ లైన్ నుంచి దీన్ని ఇట్లా కొద్దిగా మూవ్ చేయండి చివరి వరకు. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. గ్రీన్ స్క్రీన్ పార్టికల్ వీడియో ఉంది, ఒకటి తీసుకోండి. ఈ ప్లిట్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. పక్కన ప్లిట్ స్క్రీన్ మీద ట్యాప్ చేయండి. వైట్ బాక్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్రోమాకి అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఎనేబుల్ చేయండి. ఈ కలర్ తీసుకోండి, ఓన్లీ గ్రీన్ ఉంచేసేయండి. కొద్దిగా ఇక్కడ అడ్జస్ట్ చేయండి. ఓకే, మిక్సర్లోకి వచ్చండి. సౌండ్ మ్యూట్ చేసేయండి. మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. లిరికల్ వీడియో ఒకటి ఇచ్చాను, తీసుకోండి. కొద్దిగా ముందుకు జరపండి. క్రాప్లోకి వెళ్ళండి. కొద్దిగా క్రాప్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఈ ఫిల్టర్లోకి వెళ్ళండి. బేసిక్లోకి వెళ్ళండి. B05 ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. బ్లెండింగ్లోకి వెళ్ళండి. మల్టీప్లై చేయండి. వీడియోని చిన్న చేసి ఇక్కడ పైన ఉంచండి. ఈ వీడియోను ఎలా వచ్చిందో, కరెక్ట్ వచ్చిందో లేదో చూద్దాం. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అలా ఉంచండి. ఇప్పుడు పైన ఉన్న బ్యాక్గ్రౌండ్ పేజ్ని ట్యాప్ చేయండి. ఈ వీడియోని ఒక 29 సెకండ్స్ వరకు తీసుకోండి. కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి. ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు పైన ఉన్న షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సేవ్ యాజ్ వీడియో మీద ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. వాచింగ్.